బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ దీక్షను ఉద్దేశించి బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ చలమల నరసింహ, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, గ్రంథాలయం మాజీ జిల్లా చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్లా హసన్, బీసీ కుల సంఘాల నాయకులు మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ దీక్షను ఉద్దేశించి బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ చల్లమల్ల నరసింహ, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, గ్రంథాలయం మాజీ జిల్లా చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్లా హుసేన్, బీసీ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ జనాభాలో 60% ఉన్న బీసీలను గత 80 సంవత్సరాల స్వాతంత్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీల ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఓట్లు వేసే యంత్రాలాగా చూస్తున్నారే తప్ప వారి సంక్షేమం కానీ అభివృద్ధికై కానీ ఏ ఒక్క పార్టీ కూడా ఇప్పటి వరకు కృషి చేయలేదని, ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా జెండాలు పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీల బీసీ నాయకులు, అన్ని బీసీ కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున పోరాటాలు చేసి 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి అఖిలపక్ష నాయకులని ఢిల్లీకి ప్రధాని వద్దకు తీసుకెళ్లి పార్లమెంటులో బీసీ బిల్లును పెట్టమని ఒప్పించాలని, అదేవిధంగా కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన 42% రిజర్వేషన్ల అమలుకై కేంద్రంలో ఉన్న ఇండియా కూటమిని కలిసి వారిని కూడా బిల్లుకు మద్దతు తెలపమని ఒప్పించి ఈ పార్లమెంటు సమావేశాలలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసి 9 షెడ్యూళ్లలో పెట్టాలన్నారు. ఇలా కాకుండా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ పరంగా 42% ఇచ్చి ఎన్నికలకు పోతామంటే ఊరుకునేది లేదని, బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలు చేసి తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని ఏళ్ల ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను కలుపుకొని 48 గంటల రాష్ట్ర బంద్ను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా నాయకులు మట్టపల్లి సైదులు, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు గట్ల రమశంకర్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు, బండ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి బండారి డేవిడ్ కుమార్, టీయూడబ్ల్యూజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ, బయ్య మల్లికార్జున్, జైగౌడ నాయకులు బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, నారబైన వెంకట్ యాదవ్, రేణికుంట నరేందర్, కందాల భాస్కర్, జల్లి సత్యనారాయణ, సలిగంటి నాగయ్య, గిలకత్తుల నాగమణి, అమరవాది శ్రావణి, ఆకుల లవకుశ, నేరెళ్ల మధు, కోడి లింగ యాదవ్, కోడిదల రాంబాబు, దాసరి దేవయ్య, కొండగడపల సూరయ్య తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో బీసీ బిల్లులు, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో బీసీ బిల్లులు, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో బీసీ బిల్లులు. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీ జేఏసీ ధర్నా కార్యక్రమాన్ని, బీసీ జేఏసీ ధర్నా కార్యక్రమాన్ని ఐక్యత. జై బీసీ. ముఖ్యంగా ఇలా బీసీలు అనుకున్న స్థాయిలో ఉన్నామంటే అది సిగ్గుచేతులు. ఓట్లు మన ఈ సీట్లు వాళ్ళకి, ఇవాళ ఓట్లు మనం వాళ్ళకి వేసే సీట్లను కూర్చోబెట్టి
మళ్ళీ మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి ఈరోజు ఒక దీక్షగా అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇక్కడ కూర్చుంటే అనేక మంది ఈ యొక్క ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, సూర్యాపేటలో కావచ్చు, అనేక మంది బీసీ నినాదంతో బీసీ వాయిస్ తోటి అనేక పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కనీసం ఇలా ఇక్కడ దీక్ష నడుస్తూ ఉంది. ఇక్కడ పోయి కనీసం మద్దతు తెలుపుతాం. మన బాధ్యతగా మనది బీసీ సంఘం మన కోసం మన 42% రిజర్వేషన్ కోసం విద్యా ఉద్యోగ రాజకీయాల అవకాశాల్లో రావాలని చెప్పి మన వాళ్ళు పోరాటం చేస్తుంటే ఇలా ఆ రేపు సాధించిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చునేది వాళ్ళే, ఆ ఫలాలు పొందేది కూడా వాళ్ళే. ఇవాళ మనం ఉద్యమాలు చేసి మన రిజర్వేషన్ అమలయ్యే వరకు కూడా పోరాటం చేసేది మనం. ఇక టెంట్ల కింద కూర్చొని అనేక రకాల ఇబ్బందులు పడుతూ మరి పోరాటం చేస్తుంటే ఇవాళ అనేక రకాల పదవులు కూడా బీసీ పేరు చెప్పుకొని అనుభవించిన వాళ్ళు ఈరోజు కనీసం బీసీ దీక్ష పోదాం పెద్ద ఎత్తున మన సంఖ్యను చూపించుకున్న సోయి కూడా ఇవాళ మన బీసీ నాయకులు లేదు. ఇప్పటికైనా సరే ఎవరి బాధ్యత కాదు. ఇప్పుడు సెలవు నరసింహ గారు ఉన్నారు, కూర్చొని ఒకటే పూలు పడతా ఉన్నాడు. నిన్న నుంచి ఈ రోజు వరకు దాదాపు 100 మంది పూలు పెట్టాడు. ఇవాళ ఒక నరసింహ గారికి రాదు ఆ ఫలాలు వస్తే. ఇవాళ బీసీ సమాజంలో మన పిల్లలకు ఉద్యోగ రాజకీయ అవకాశాల్లో మనకు కూడా ఇవాళ మనకు 42% వస్తే మనకు కూడా వర్తిస్తుంది. ఇలా అది మర్చిపోయి ఇలా ఎవరో బాధ్యతగా ఎవరో చేస్తారులే వచ్చినారు మనం మాత్రం సీట్ల కోసం వచ్చేట్టు అనే ఒక దురుద్దేశంతో ఇవాళ బీసీ వర్గాలు ఉన్నాయి. ఇవాళ కుల సంఘాల పేర్లు చెప్పుకొని అనేక సంఘాలు బీసీ సంఘాల పేర్లు చెప్పుకొని ఒక 100 సంఖ్యలో ఇవాళ బీసీ సంఘాలు ఉంటాయి. ఇవాళ 100 సంఖ్యలో కుల సంఘాలు కూడా నిర్మాణం 42% రిజర్వేషన్ సభలకై ఇక్కడికి వచ్చేసిన ఎక్కడైనా భావన కానీ ఒకతోటి కాల భావన వద్దు. ఎక్కడైనా భావన కానీ ఒకతోటి కాల భావన వద్దు అనేది మనం ఎటనే ఉన్నాం. చీమలు పెట్టిన కుక్కలు పాములకు ఇరవైనట్లు అనేది కూడా మనం ఎటనే ఉన్నాం. మరి ఇవాళ ఈ చీమలు ఎవరు, పాములు ఎవరు అని అంటే శతాబ్దాలుగా బ్రిటిష్ కాలం నుండి కూడా, నైజాం పోరాట కాలం నుండి కూడా, సీమాంధ్ర కాలం నుండి కూడా మరి దగా పడుతున్నది, బానిసత్వాన్ని పొందుతున్నది, బానిసలుగా బతుకుతున్నది ఎవరంటే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళే. మరి వీళ్ళు వాళ్ళ ఫలానా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాళ్ళ పనికి వస్తున్నాం, వాళ్ళ దగ్గర పడుతున్నాం. కొంతమంది లబ్ధి పొందుతున్న మాట వాస్తవం అయినప్పుడు కూడా మరి మిగతా వాళ్ళ శ్రేయస్సు గురించి, ప్రయోజనం గురించి కూడా ఆలోచించకపోతే మరి ఇంకా కూడా రానున్న రోజుల్లో ఈ బానిసత్వం ఇలాగే కొనసాగుతుంటుంది. ఇవాళ అధికారం చేజారిపోతే, రిజర్వేషన్లు కల్పిస్తే, అధికారం ఎత్తిపోతే మనం బేజారైతామని ఇవాళ పకడ్బందీగా మరి వీళ్ళు చేస్తున్న ఉద్యమము అందరం చేస్తున్నాం. మరి అందరికి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో, పార్లమెంటులో ఉన్నారు. మరి వాళ్ళకు బొట్టు వేసి చెప్పాలా? వాళ్ళకు తెలియదా? బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఓట్లేసి గెలిచిన వాళ్ళు ఆడేవాళ్ళు మరి ఇక్కడ ఉద్యమాలు చేస్తుంటే మరి ప్రత్యేకంగా అక్కడ ధర్మదీక్షలో పాల్గొనడం జరిగింది. అందరం కూడా చెప్తా ఉన్నాం, బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే అమలు పరచాలని చెప్పని. కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అడ్డి దుర్పు చర్యగానే ఉంది తప్ప ఇది అమలు పరుస్తామనేటువంటి నమ్మకం మన ఎవరికి కూడా కలగటం లేదు. కారణం ఏమిటంటే బీసీలు దాదాపు 100 కులాలు ఉన్నాయి, వీళ్ళల్లో ఐక్యత లేదు, మనం ఏది చేసినా చెందదనేటువంటి ఆలోచన పాలక వర్గాల్లో కలిగి ఉన్నది. మనమే చెప్తా ఉన్నాం, 3%, 4% ఉన్న వాళ్ళు దాదాపు 70 సంవత్సరాల స్వతంత్రంలో పరిపాలిస్తూ ఉన్నారని చెప్పి మరి 60% ఉన్న మనకి ఎప్పుడు రావాలో రాజ్యాధికారం? మనం అన్ని కులాలు, మతాలు, జెండాలు పక్కన పెట్టి చెయ్యి కలిపి మేమందరం కూడా వెనుకబడినటువంటి వర్గాలు అని చెప్పి ఏకమైన నాడే మనకి ఈ ఉద్యమం సహకరిస్తూ ఉంది, ఉద్యమం ఫలిస్తూ ఉంటుంది. మరి ఆ రోజు ఇప్పుడు రావాలి, ఫలనం ఆసన్నమైంది. మంచికో చెడుకో రేవంత్ రెడ్డి గారు ఒక బిల్లు పెట్టిండు. ఆ బిల్లు పెట్టినప్పుడు
దాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీలో ఆమోదించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు